నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఆర్బీఐ యొక్క న్యూ గైడ్ లైన్స్, అంటే ఆర్బీఐ ఇచ్చినటువంటి కొత్త అనుమతులు అండ్ వాటికి ఇచ్చినటువంటి కొత్త రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నాం. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎందుకోసం అంటే ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వచ్చేటువంటి ఆదాయము తగ్గిపోయినప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిందే ఏఆర్సీ అనమాట, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. సో ఇవి ఎందుకోసం అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి మనీని తిరిగి రాబట్టుకోవడం కోసం. ఎటువంటివి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్ లాంటివి. సో హోమ్ లోన్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్ద మొత్తంలో బ్యాంకుల ద్వారా రుణాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో అంత పెద్ద రుణాలు తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ చేసి దాని వినియోగంలోకి తీసుకుని వస్తే దాని నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎయిదర్ అద్దెల నుంచి అయినా లేదా వాటిని అమ్మడం వల్ల అయినా ఆ ఇంటి నుంచి కానీ లేదా అపార్ట్మెంట్స్ నుంచి కానీ ఆదాయం అనేది వస్తుంది. బట్ అలా కాకుండా ఇక్కడ తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ ద్వారా ఆ బిల్డింగ్ అనేది కంప్లీట్ చేయకుండా మిడిల్లోనే ఆగిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్లో ఆ ఇల్లు అనేది కంప్లీట్ అవ్వలేదు, దాని నుంచి ఎటువంటి ఆదాయం అనేది రాకపోవడం వల్ల ఇక్కడ బ్యాంకు నుంచి ఎవరైతే అప్పు తీసుకొని ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు బ్యాంకులకి రుణం అనేది పెరిగిపోతుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇలా మొండి బకాయిల్లాగా మిగిలిపోయినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి లోన్స్ని తిరిగి రాబట్టుకోవడానికి ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మిగిలిపోయినటువంటి ఆస్తుల్ని, స్థలాల్ని, బిల్డింగ్స్ని ఇటువంటి వాటన్నిటిని అమ్మేస్తుంది అనమాట. సో అలా అమ్మేసి వాళ్ళు ఎంతైతే అప్పుగా తీసుకున్నారో ఆ అప్పుని తిరిగి మళ్ళీ రాబట్టుకోవడానికే ఈ యొక్క ఏఆర్సీలు వర్క్ చేస్తుంటాయి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి వర్క్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి నష్టాల్లోకి వెళ్ళిపోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి లోన్ అమౌంట్ని తిరిగి తీసుకోవడానికి ఇటువంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎందుకోసం ఏ యాక్ట్ కింద ఏర్పాటు చేశారంటే సర్ఫేసీ యాక్ట్ అంటాం. సో సర్ఫేసీ యాక్ట్, ఈ సర్ఫేసీ యాక్ట్ ఏదైతే ఉందో దాని పరంగా ఎటువంటిది ఉంది అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అంటాం. సో సర్ఫేసీ యాక్ట్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే సెక్యూరిటీ పరంగా ఏదైతే అమౌంట్ అనేది కేటాయిస్తూ ఉంటామో అంటే లోన్ అమౌంట్ తీసుకునేటప్పుడు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పే చేయాలి, లేదా ముందుగానే కొంత మూలధన ఆస్తిలాగా కొంత అమౌంట్ అనేది బ్యాంకులకు చెల్లించాలన్నమాట సెక్యూరిటీ అమౌంట్. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయడానికి ఒక చట్టం అనేది ఇచ్చారు, దాన్ని సర్ఫేసీ యాక్ట్ అని పిలుస్తుంటారు. సో ఈ చట్టం ద్వారా ఈ యొక్క ఏఆర్సీ నథింగ్ బట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త గైడ్ లైన్స్ ఏంటి, వీటి ద్వారా ఇంతవరకు గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చారంటే సో ఖచ్చితంగా ఏఆర్సీ కంపెనీస్ దగ్గర అంటే ఈ కంపెనీ ఏ విధంగా అంటే ఏదైనా లోన్ అమౌంట్ కేటాయించేటప్పుడు మినిమం 300 కోట్ల రూపాయలు అనేది మూలధన ఆస్తిగా ఉంచే విధంగా పెడుతున్నారనమాట. ఎందుకోసం అంటే మినిమం 300 కోట్లు అన్నారంటే అక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం దాన్ని తిరిగి వసూలు చేసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి మూలధన ఆస్తుల కింద ఒక 300 కోట్ల రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఏఆర్సీ కంపెనీ వాళ్ళు అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారితే అంటే వాటి ద్వారా ఆదాయం జనరేట్ అవ్వకపోతే ఈ మూలధన ఆస్తుల మీద పెట్టినటువంటి ఆస్తుల్ని తిరిగి అమ్మివేయడం ద్వారా బ్యాంకులకి అప్పు అనేది తిరిగి చెల్లించబడుతుంది అనమాట. సో అలా మార్చడం కోసం ఈ గైడ్లైన్స్ని చెక్ చేయడం కోసం ఎంతవరకు డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది అంటే మార్చి 31, 2026 వరకు ఈ యొక్క గైడ్లైన్స్ కోసం టైం అనేది కేటాయించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ పర్యవేక్షణ చేసేటప్పుడు కనుక ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవ్వట్లేదు అని తెలిస్తే వాటి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవసరం కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏఆర్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మినిమం 100 కోట్ల వరకు కూడా నెట్ ఓన్డ్ ఫండ్ అనేది రేస్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే సో బ్యాంక్స్ నుంచి
ఇక్కడ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక 500 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మిగిలిన 500 కోట్లు అనేవి కావాలి. సో ఈ మిగిలిన 500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి బయట వేరే కంపెనీస్ నుంచి తీసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారనమాట. సో ఇలా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినప్పుడే బ్యాంకులు ఏవైతే 500 కోట్ల రూపాయలు ఇచ్చావో ఆ బ్యాంకులు ఇచ్చినటువంటి అమౌంట్ని తిరిగి చెల్లించడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఈ యొక్క మిగిలిన 500 కోట్ల రూపాయలు వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అనుకున్నటువంటి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మధ్యలోనే ఆగిపోతుంది అనమాట. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి చెల్లించలేనటువంటి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోకుండా ఉండడం కోసం 1000 కోట్ల వరకు కూడా ఈ నెట్ ఓన్డ్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడానికి కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ చేసే వాటికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వడంని కొత్త గైడ్లైన్స్గా తీసుకుని వచ్చారు. సో నైనిటాల్లో వచ్చేసి ఈ మధ్యకాలంలో పెద్ద ఫారెస్ట్ ఫైర్ చాలా పెద్ద ఎత్తున అనేది రావడం జరిగింది. సో నైనిటాల్లో వచ్చినటువంటి ఫారెస్ట్ ఫైర్ ద్వారా ఎంతవరకు ఈ యొక్క ఫారెస్ట్ అనేది నష్టపోయింది అంటే 33 హెక్టార్లు అనమాట. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నైనిటాల్లో వచ్చినటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ అంటే అడవులు తగలబడ్డం ఏదైతే ఉందో అక్కడ సడన్గా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హెలికాప్టర్ సహాయంతో ఆ ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేశారు. అండ్ దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి MI-17 హెలికాప్టర్లు ఏవైతే ఉంటాయో అవి ఈ ఫైర్ ఫైటింగ్ ఎఫర్ట్స్ కోసం వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏంటంటే భీమ్తాల్ లేక్ నుంచి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి భీమ్తాల్ లేక్ ఏదైతే ఉందో ఆ భీమ్తాల్ లేక్ నుంచి వాటర్ అనేది తీసుకోవడం ద్వారా వాళ్ళు ఆ యొక్క మంటలను చల్లార్పడానికి వాటర్ అనేది తీసుకోవడం జరిగిందనమాట, ఆ మంటలను ఆర్పడానికి. అండ్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కూడా ఈ యొక్క నైనిటాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా వరకు జరిగాయి. ఎంతవరకు జరిగాయి అంటే నియర్లీ 575 ఇన్సిడెంట్స్ వరకు జరిగి ఈ యొక్క 4-5 నెలల కాలంలోనే చాలా వరకు అటవీ భూమి అనేది నష్టపోవడం జరిగింది. ఎంత నష్టపోయిందంటే 689.89 హెక్టార్ల అటవీ భూమి అనేది తన యొక్క విస్తీర్ణాన్ని కోల్పోయింది. ఇప్పుడైతే లేటెస్ట్గా 33 హెక్టార్ల వరకు కూడా ఫారెస్ట్ కవరేజ్ అటవీ విస్తీర్ణం అనేది నష్టం అనేది జరిగిందనమాట. సో నైనిటాల్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కెన్యాకు చెందినటువంటి మవానికి అండ్ లిలియన్, సో వీళ్ళకి TCS వరల్డ్ 10K బెంగళూరు అవార్డు అనమాట. అంటే ఇది ఒక రన్నింగ్ రేస్. సో ఈ 10K రన్ ఏదైతే ఉందో దీని పరంగా కెన్యాకి చెందినటువంటి రన్నర్స్కి గెలుపొందడం జరిగిందనమాట. అండ్ ఇటువంటి రన్నింగ్ కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ TCS వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు వచ్చి ఈ రన్నింగ్ రేస్లో పాల్గొనడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కెన్యాకి చెందినటువంటి రన్నర్స్ ఎవరైతే ఉన్నారో పీటర్ మవానికి అండ్ లిలియన్ కెసాయిట్ వీళ్ళు ఇద్దరు, అండ్ ఉమెన్స్ టైటిల్ ఏమో లిలియన్ కెసాయిట్ అండ్ మెన్స్ టైటిల్ వచ్చేసి పీటర్ మెవానికి, వీళ్ళిద్దరు గెలవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క 10K రన్ ఏదైతే ఉందో అది TCS వాళ్ళ తరఫున ఏర్పాటు చేసినటువంటి 16వసారి ఏర్పాటు చేసినటువంటి 10K రన్ అనమాట. అండ్ ఇది ఎక్కడ కండక్ట్ చేశారంటే బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రాంలో చాలామంది అభ్యర్థులు అనే వాళ్ళు పార్టిసిపేట్ చేసి వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఈ యొక్క కాంపిటీషన్ పరంగా సెకండ్ థర్డ్ పొజిషన్స్లో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా రికార్డ్స్ బద్దలయ్యే విధంగా రాలేదు, కానీ బట్ ఎంతో కొంత వాళ్ళ వరకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి రికార్డ్స్ వరకు కూడా చేరడానికి ఇప్పుడు పీటర్ అండ్ లిలియన్ ట్రై చేయడం జరిగిందనమాట. సో ఇంతకుముందు గెలిచినటువంటి కాంపిటీటర్స్ అనమాట హిల్లరీ చెక్వోమి అండ్ ఎమక్లెట్ ఆల్కల్. సో వీళ్ళకన్నా కూడా గెలిచిన వాళ్ళ పేర్లు జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్నర్స్గా ఎవరు గెలుపొందారు అంటే పీటర్ మవానికి అండ్ లేడీస్లో వచ్చేసి ఉమెన్స్ టైటిల్ వచ్చేసి లిలియన్ కెసాయిట్ అనమాట. వీళ్ళిద్దరూ గెలుపొందడం జరిగింది. వీళ్ళు ఏ దేశస్తులు అంటే కెన్యాకి చెందినటువంటి రన్నర్స్. ధోని, సో ధోని అనేది మనకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు. సో రీసెంట్గా ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఆధ్వర్యంలో గెలుపొందడం జరిగింది అనమాట. 150 చెన్నై సూపర్ కింగ్స్కి జట్టు గెలుపొందడం జరిగింది అనమాట. సో దీని పరంగా ధోని గారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్.
సో ధోని గారు ఎప్పటి నుంచో ఈ యొక్క గెలిచినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ అన్నింటిలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎవ్రీ టైం వాళ్ళే గెలుస్తారు అనే ఒక ట్రేడ్ మార్క్ అనేది పడిపోయిందనమాట. అండ్ ఆ యొక్క టీంకి ఎప్పుడు సారథ్యం వహిస్తున్నది ధోని. అండ్ ఇక్కడ ధోని గారికి వచ్చేసి ఇప్పుడు గెలిచినటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో అది 155వ అనమాట. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎవరి మీద గెలుపొందారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద 78 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది. అండ్ ఇలా గెలవడం ద్వారా ఏంటంటే మొత్తం లీడర్ బోర్డ్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ 3rd పొజిషన్ దాకా రాగలిగింది అనమాట. అంటే మొత్తం ఎంతవరకు పెర్ఫార్మెన్స్ పరంగా ఇచ్చినటువంటి టేబుల్ పరంగా 3rd పొజిషన్లోకి చేరడం జరిగింది అనమాట. సో ధోని యొక్క ఐపీఎల్ రికార్డ్స్ పరంగా ఇప్పుడు వరకు ఎన్ని మ్యాచెస్ ఆయన ఆడడం జరిగిందంటే 259 మ్యాచెస్ ఆడడం జరిగింది. ఎన్ని రన్స్ 5178 రన్స్ అనేవి చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 137.13 హైయెస్ట్. ఇంత స్ట్రైక్ రేట్ తోటి ఆయన ఎప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. అండ్ దానిలో కూడా 24 వరకు కూడా హాఫ్ సెంచరీస్ అనేవి ఆయన కెరియర్ పరంగా ఉన్నాయి ఐపీఎల్ మ్యాచెస్లో. అండ్ ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ పరంగా పద్మభూషణ్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ అండ్ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. సో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తూ ఉంటారు. సో ఈయన క్రికెట్ పరంగా తన యొక్క ప్రతిభను కనబరిచినందుకు గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఒకటి, పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, ఈ 3 అవార్డ్స్ కూడా ధోని గారికి రావడం జరిగింది. సో రీసెంట్గా అయితే 150వసారి ఐపీఎల్ విన్ అనేది ధోని గారి ఖాతాలో పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.